జంతర్ మంతర్ జాదువు గారు జగనన్న చేస్తాడు సూమంతారు. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు పారారు. బాలే ఉంటాయండి బాబా అన్నయ్య చెప్పే కబుర్లు. ఎవరైనా కట్టపడి ఎన్నికల్లో గెలుద్దాం అంటారు, ఇట్టపడి గెలుద్దాం అంటారు, కానీ జగనన్న మాత్రం అన్ని మూసుకొని గెలుద్దాం అంటున్నాడు. ఇదేందయ్య ఇది అని ఏపీ జనం కళ్ళలో పడిపోతున్నారు. ఇప్పటికే 2.5 ఏళ్ళు గడిచిపోనది, కళ్ళు మూసుకొని కలలు కంటున్నాడు జగనన్న. అట్లాగే ఇంకో 2.5 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకొని కూకుంటే సరిపోయే అంటున్నాడు జగనన్న. గొట్టాల ముందు నిల్చుని కార్యకర్తలకు కూడా అదే చెబుతున్నాడు. ఈ కళ్ళు మూసుకోవడం గోలేటాయా బావా అని సిర్రెత్తిపోతుంది ఏపీ ప్రజలకు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అట్టా కళ్ళు మూసుకున్నందుకే కదా 11 సీట్లు ఇచ్చి ప్యాలెస్ లో కూకోబెట్టారు జనం. మళ్ళీ ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటాం అంటున్నాడు జగనన్న. బుర్రలో చిప్పు పూర్తిగా దొబ్బినట్టున్నది. ఇక చివరికి లండన్ మందులు కూడా పనిచేసేట్టు లేవు, ఏరే దేశం చూసుకోవాల్సిందే అంటున్నారు చాలా మంది. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ వాళ్ళైనా సరే గట్టిగా పనిచేయాలి, మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెబుతారు, కానీ జగనన్న మాత్రం కళ్ళు మూసుకుంటే అంతా సెట్ అయిపోద్ది అంటున్నాడు. అదృష్టం ఉంటే గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం అన్నట్టుంది వ్యవహారం. జగనన్న కళ్ళు మూసుకుంటే మాత్రం ఈసారి పులివెందుల సీటు కూడా టీడీపీ వాళ్ళ వాసం కావడం ఖాయం. చిత్రం ఏంటంటే ఎక్కడ డబ్బులు ఖర్చు అయిపోతాయోనని పార్టీని క్యాడర్ను కూడా పని చేయనివ్వటం లేదు జగనన్న. మనం ఏటి చేయనక్కర్లేదు, గమ్మునుంటే చాలు, కళ్ళు మూసుకుంటే చాలు, మళ్ళీ ప్రజలే మనల్ని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడతారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోంది, ప్రజలు విసిగిపోతున్నారు, మళ్ళీ మనకే పట్టం కడతారని ఏవేవో మాట్లాడుతున్నాడు. ఆ ప్యాలెస్ లో పారిన పరుపుల మీద పడుకొని ఆ పగటి కళ్ళ కంటం ఎప్పుడు మానేస్తాడో ఏటో మరి జగనన్న. అన్న ప్రెస్ మీట్ ఎట్టాడంటే చాలు సోషల్ మీడియాకు ట్రోలింగ్ సరుకు ఇబ్బడి ముబ్బడిగా దొరికిపోతుంది. అన్నింటికి మించి మావిగాన్ దెబ్బతో జగనన్న పేరు దేశం అంతా మారుమోగిపోతుంది. మావయ్య గారు మావిగాన్ అంటూ బలి ఆడుకుంటున్నారు జనాలు. ఏకంగా జగనన్నను కేఏ పాలతో పోలుస్తున్నారు. ఈ మాట అంటే పాల్గోరికి కూడా కోపం వస్తుందేమో గానీ ఏడు చేస్తాం మరి జనాలట మాట్లాడుకుంటున్నారు. చూస్తుంటే కేఏ పాల్గోరిని మరిపించేట్టున్నాడు జగనన్న అంటున్నారు ఇంకొంతమంది. అసలు జగనన్న ప్రెస్ మీట్ ఎట్టడం పెంచాకే కేఏ పాల్ కనుమరుగైపోయాడు అంటున్నారు ఇంకా కొంతమంది. ఏటైనా కామెడీ చేయడంలో జగనన్న తరువాతే ఎవరైనా.